ఇరాన్లో హింసాత్మకంగా మారాయి ఆందోళనలు. కీలక నిర్ణయం తీసుకుంది ఇరాన్లోని భారత ఎంబసీ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులను అప్రమత్తం చేసింది ఎంబసీ. వీలైనంత త్వరగా ఇరాన్ను వీడాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇండియన్ ఎంబసీని సంప్రదించాలంటూ కూడా పలు సూచనలు అయితే చేసింది. అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇరాన్ను వీడి వెళ్ళిపోవాలని కూడా ఈ నేపథ్యంలో సూచించింది. నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఇరాన్కు ఎవరూ వెళ్లొద్దని కూడా కేంద్రం పలు సూచనలు అయితే చేస్తోంది. ఇరాన్లో ఉద్రిక్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మారిపోయాయి. ఇప్పటివరకు దాదాపు 3,000 మందికి పైగా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భారత్ నుంచి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి విమానం కావచ్చు, లేకపోతే ఇతరత్రా ఏమైనా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులు ఏమని సూచిస్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్నటువంటి రవాణా మార్గాల ద్వారా దేశం వీడాలని అక్కడి ఎంబసీ చెప్పింది, భారత ఎంబసీ చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. అక్కడ ఉన్న వాళ్ళు స్పష్టంగా అందరూ ఏ మార్గం అయితే అటు ట్రావెల్ అయినా పర్వాలేదు, ఇటు ఫ్లైట్ అయినా పర్వాలేదు, ఏది ఉంటే అది మీరు హుటాహుటిన అక్కడ ఇరాన్ వీడాలని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎంబసీ ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఎంబసీతో అందరూ టచ్ లో ఉండాలి. భారతీయ పౌరులు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు వార్తలను చూస్తూ ఉండండి, ఎంబసీతో టచ్ లో ఉండండి. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ ఇరాన్ వ్యతిరేక ఏదైతే చర్యలు జరుగుతున్నాయో దానికి సంబంధించి 3,000 మంది చనిపోగా ఇప్పటికే పెద్ద ఎత్తున దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అటు అమెరికా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటది, అమెరికా కనుక మరి వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి భారతీయులు ఎవ్వరు కూడా ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఎంబసీ కావచ్చు, అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ కావచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి ఇరాన్ కు ఎవరు కూడా ట్రావెల్ చేయొద్దు, ఇక్కడికి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎవరికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా మీరు హుటాహుటిన ఇక్కడ ఇండియాకు వచ్చేసేయాలి, అది ఏ మార్గమైనా పర్వాలేదు, మీరు హుటాహుటిన ఇండియాకు వచ్చేసేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. పరిస్థితులు బాగలేవు కాబట్టి ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు, అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులు ఎప్పటికప్పుడు స్థానిక మరియు విదేశాంగ కార్యాలయ మంత్రిత్వ శాఖ ఉంది, దాన్ని సంప్రదించండి. మీరు ఏదైతే ఈ ఎంబసీ ఉందో ఎంబసీ దగ్గర మీ డీటెయిల్స్ ను ఇన్ఫార్మ్ చేసుకొని పెట్టుకోండి. ఏమైనా ఎమర్జెన్సీ టైంలో మీకు ఇవి యూజ్ అవుతుంది. ఈ ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ను కూడా పంపిస్తా ఉంటది. దానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను కూడా ఎప్పటికప్పుడు మీకు జారీ చేస్తూ ఉంటది. ఎంబసీతో టచ్ లో ఉండండి, వీలైతే దేశాన్ని వీడండి అంటూ కూడా ఇక్కడ ఇరాన్ ఎంబసీ చెప్తుంది, ఇటు ఇండియా ఎంబసీ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి అటు ఇరాన్ అమెరికా ఈ రెండు పరస్పర విమర్శలు, పరస్పర వాగ్వాదాలు, పరస్పర దాడుల వెనుక కూడా దీనికి సంబంధించి ఇది వాతావరణం యుద్ధం వైపు వెళ్తున్న పరిస్థితుల్లో మరి ఇటు ఇరాన్ కూడా అమెరికా పైన యుద్ధం చేసే పరిస్థితి కనబడతా ఉంది. అటు అమెరికా కూడా ఇప్పటికే మొత్తం కూడా మోహరించి ఉంది. ఇరాన్ చుట్టూ మొత్తం అమెరికాకు సంబంధించినటువంటి సైనిక బలగాలను, ఎయిర్ ఫోర్స్, నేవీ మొత్తం కూడా బలగాలను ఏర్పరిచిన సమయంలో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనే ఉద్దేశంతోనే ఇక్కడ భారత పౌరులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఎంతమంది ఇరాన్లో భారతీయులు ప్రస్తుతానికి ఉన్నట్లుగా కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సతీష్? ఎంతమంది ఉన్నారనేది ఇప్పటి వరకు ఇంకా డీటెయిల్స్ అయితే తెలియదు. బట్ ఎవరున్నా అక్కడ టూరిస్టుల కోసం చూడడానికి వెళ్ళినా, అక్కడ విజిట్ వీసా మీద వెళ్ళినా, ఏదైనా చూడడానికి వెళ్ళినా గానీ, చదువుకోవడానికి వెళ్ళినా, ఏ వీసాతో అయినా ఉన్నా మీరు ముఖ్యంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎంబసీకి ఇవ్వండి, ఇండియన్ ఎంబసీకి ఇవ్వండి. అక్కడ ముఖ్యంగా ఏదైతే ఆ ఎంబసీ మిమ్మల్ని మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏమైనా ముఖ్యంగా ఏదైనా ఉద్రిక్తతలు పరిస్థితులు ఉంటే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎంబసీతో నిరంతరం టచ్ లో ఉండండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంబసీ చెప్తుంది. దీనికి ముఖ్యంగా ఈ ఏదైతే ఇప్పుడు ఇరాన్ కు అటు అమెరికాకు మధ్య
ఈ గొడవల నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఒకవైపు రష్యా కూడా అటు అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. సో ఈ తతంగం అంతా నడుస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అటు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా అసలు అమెరికా మధ్య ఇరాన్ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్లు జరగబోతున్నాయి అంటే కూడా అన్ని దేశాలు కూడా ఆ రెండు దేశాల వైపు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇరాన్ దేశం వీడాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా అందరూ అలర్ట్ గా ఉండండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇప్పటివరకు అయితే దాదాపు 3,000 మందికి పైగా మృతి చెందినటువంటి నేపథ్యంలో భారత్ అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్లో నిరసనల్లో 3,000 మంది మరణించడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ను కూడా ఇండియా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎంబసీ ద్వారా అక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, భారత్కు సంబంధించినటువంటి టూరిస్టులు, అక్కడ ఉండేటువంటి భారత పౌరులకు సంబంధించి క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. అందుబాటులో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ని మీరు ఇమ్మీడియట్గా యూజ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి మాట. నిరసనలు, ఆందోళనలు, ఉద్రిక్తతలకి ఆయా ప్రదేశాలకు మీరు దూరంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ వేల సంఖ్యలోనే భారతీయులు అక్కడ ఉపాధి కావచ్చు, లేకపోతే టూరిస్టు విషయంలో కావచ్చు, ఇతరత్ర అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటిది అయితే చెప్తున్నది. అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో కూడా చర్చలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయులకు సంబంధించి ఇమ్మీడియట్గా వారి దేశాలకు వెళ్ళాలి అని అంటే మాత్రం, భారతదేశానికి రావాలనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా ఫ్లైట్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేయమని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే భారత్ చేస్తోందనేది ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం.